గ్యాస్ అయిపోయింది కదండి, అందుకే కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. త్వరగా రెడీ అయిపోయే అటుకుల పోహా అయితే తయారు చేస్తున్నాను. ముందుగానే అటుకులు కడిగేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం కొంచెం తాలింపులు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం కూడా కొంచెం తీసుకున్నాను. అన్నీ ఒకేసారి పట్టుకొచ్చుకున్నా. పద్దాక ఇంట్లోకి బయటికి తిరగలేం కదా, అందుకని అన్నీ ఒకేసారి తెచ్చేసుకొని కూర్చున్నాను. ఈ కట్టెల పొయ్యి మంటేమో అంటుకుంటే వదలదు, వదిలితేనేమో అంటుకోదండి బాబు. సో చక్క అయితే చేసేసాం. సిమ్లో పెట్టుకోవడానికి అవ్వదు కదా గ్యాస్ పొయ్యిలాగా. అంటే కొంతమంది పెట్టుకుంటారేమో, అంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కట్టెల పొయ్యి మీద. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా నూనెలో యాడ్ చేసేసాను, త్వరగా ఫ్రై అయిపోతాను. తర్వాత కడిగి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకున్నాను. తర్వాత మామిడికాయ ఒకటి ఉంటే కొంచెం కోరి తురుము వేసాను. పుల్లగా బాగుంటుంది టేస్ట్. అంటే మరీ అంత పుల్లగా ఉండదండి. ఏదైనా వంట చేసుకునేటప్పుడు అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటేనే దాని టేస్ట్ కరెక్ట్గా కుదురుతుంది. సో మీరేమంటారు కామెంట్ చేయండి. మామిడికాయ అటుకులు పోహా రెడీ.